ట్యాబ్లెట్ అయినా తలనొప్పి ట్యాబ్లెట్ అయినా ఎంత మంచి మందు అయినా కూడా దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అవుట్డేటెడ్ పొలిటీషియన్ ఎవరంటే కడియం శ్రీహరి గారిని అనుకోవాలి. ఎందుకంటే ఒక యూత్ ఐకాన్గా ఉండి నా కేటీఆర్ గారిని విమర్శిస్తుండ్రు, మాస్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారిని విమర్శిస్తుండ్రు. ఎట్లా విమర్శిస్తుండ్రంటే వాళ్ళు చేసే అంటే ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి తిరుగుతూ చేస్తున్న చూసి ఓర్వలేక, అంటే ఈయనకేమో చేతగాక, ఈయననేమో తిరగలేక, వయసు పైబడి ఇవన్నీ చేయలేనప్పుడు ఏంటంటే యూత్ లీడర్స్ మంచిగా కష్టపడి చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా కాకుండా పిచ్చి కుక్కగా చెందినట్టు మాట్లాడుతున్నారని చెప్పి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అంటున్నారు. పిచ్చి కుక్క గరిచింది వాళ్ళకి కాదయ్యా శ్రీహరి గారు, మీకు గరిచింది పిచ్చి కుక్క. ఎందుకు గరిచిందంటే ఫస్ట్ మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఎవరికి వచ్చింది, ఎక్కడికి వచ్చిందండి? చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చింది. కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకల జరిగింది. ఇప్పుడు రేపేం చేయబోతారు మీరు అంటే మీ గ్రాఫ్ ఎట్లున్నది? చిన్నపిల్లగాళ్ళకు మనం మ్యాథ్స్లో చెప్తాం అన్నట్టు ట్రయాంగిల్, రెక్టాంగిల్, 0, మళ్ళీ దాని తర్వాత ఏమొస్తుంది అంటే మళ్ళీ సిరీస్ అంటారు దీన్ని. మీ సిరీస్ ఎట్లున్నదంటే ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ, ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కడియం శ్రీహరి గారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కడియం శ్రీహరి గారు. మాంత్రికుడు, మాటలు మార్చేవాడు ఎవరు అంటే కడియం శ్రీహరి గారు అంటారు. ఇవాళ ఒకటే మీకు చెప్తున్నాం, దీక్షా దివస్ రోజు అని చెప్తున్నాం, బెస్ట్ సీఎం ఆఫ్ దిస్ తెలంగాణ అంటే కేసీఆర్ గారిని అంటారు. ఒక్కసారి స్కూళ్ళలో పోయి పాఠాలు చిన్నపిల్లగాళ్ళని అడిగినా చెప్తారండి కడియం శ్రీహరి గారు. మీరు చాలా మందికి పాఠాలు చెప్పింది కదా, బెస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే కేసీఆర్ అంటారు. వరస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే కేటీఆర్ గారి పేరు వస్తుంది. మీరు ఎవరినండి విమర్శించేది? మీరు ఎవరి పక్కన చేరిందండి? రేవంత్ రెడ్డి గారి పక్కన చేరగానే మొన్నటి దాకా కేటీఆర్ గారిని పొగిడిండ్రు, అదే నోరుతోటి కేసీఆర్ గారిని పొగిడిండ్రు, హరీష్ రావు గారిని పొగిడిండ్రు, అందరినీ పొగిడి ఈరోజు పార్టీ మారగానే అంటే ఒకటే రోజున ఇట్లా పార్టీ మారగానే మీ లోపల మీ ఆత్మ కూడా మారిపోయి అందరూ ఇక పార్టీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులందరినీ తిట్టడానికి మీకు నోరెట్లు వస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు తిట్టినా కూడా, ఎవరు విమర్శించి